శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం దీర్ఘాయుష్మాన్ భవ నా బంగారం నా బంగారం ఇలాగా అంత పుట్టినరోజు నువ్వు ఇత్తడే నా బంగారమే మొదలు పెట్టారా వాడు పొద్దున్నే 4ంటికి లేచి చదువుకున్నాడు, నాకు వంటలో సహాయం చేశాడు. ఇప్పుడు కూడా చూడు నేను చక్కగా రెడీ అయి కాలేజీకి వెళ్తున్నాడు పూజ చేసుకొని. నువ్వు ఉన్నావు ఊరంతా లేస్తే గాని తమరలేవు. ఆ కోడి కొక్కరికో కొక్కరికో అని కూసి కూసి కలిసిపోతే గాని తమరికి మాత్రం తెల్లాడు. మరి వాడు 10th లో స్టేట్ ఫస్ట్, ఇంటర్లో డిస్ట్రిక్ట్ ఫస్ట్, నువ్వు 9th లో స్కూల్ లాస్ట్. అయినా ఉన్న హాఫ్ ఇయర్లకి నీ మార్కులు ఎలా వచ్చాయి? హిందీలో 30, తెలుగులో 20, మ్యాథ్స్ లో 40. ఇప్పుడు చెప్పు. అబ్బా నువ్వు కూరగాయలు వెళ్తే నేను ఇంట్లో రావాలి, నువ్వు సరుకులకి వెళ్తే నేను ఇంట్లో రావాలి, కరెంట్ బిల్ కట్టడానికి, వాటర్ బిల్ కట్టడానికి, టెలిఫోన్ బిల్కి, ఇలా అన్ని పనులకు నేను తోడుగా వస్తే నా మార్కులు ఎలా వస్తాయి? అలాగే వస్తాయి. కేజీ 60, 40, 50. రోజు రోజుకి ఆ కూరగాయల రేట్లైనా పెరుగుతున్నాయి కానీ తమ మార్కులు మాత్రం పెరగట్లేదు. వాడిని చూసి నేర్చుకోరా. వాడు ఎంచక్క పెద్దయి కలెక్టర్ అయి దేశానికి సేవ చేయాలనుకుంటున్నాడు. నువ్వు ఉన్నావు ఆ 10th క్లాస్ అయినా పాస్ అవుతావో లేవో నాకు డౌటే. నేను నేర్పిస్తా కదా. సరే అమ్మా, నా కాలేజ్ టైం అవుతుంది, వెళ్ళొస్తాను. జాగ్రత్త నాన్న. సరే కానీ మాకు కూడా స్కూల్ టైం అవుతుంది. సరే కట్టు. చేస్తా చేస్తా, నీ పనులు నేనే చేస్తా, నా పనులు నేనే చేస్తా. చెయ్యాలమ్మా, చెయ్యాలి. ఎందుకంటే నీకు పని లేదు కదా. 73 ఏంట్రా? 73 సార్లు పెట్టావు. ఈసారి నాన్న పెట్టి నేను చూస్తాను కదా, నాన్నకి చెప్పి పెళ్లి చేస్తా. వద్దురా బాబు, ఒక్క పెళ్లితోనే చేస్తుందా? మళ్ళీ పెళ్ళా? హ్యాపీ బర్త్డే బాబా. థ్యాంక్ యూ రా. నువ్వంటే బస్ స్టాప్ వచ్చే బైక్ ఏమైంది? బైక్ హరీష్ గారు తీసుకెళ్ళాడు. అయినా మనం ఇవాళ కాలేజ్కి వెళ్ళట్లేదు. నీకు సర్ప్రైజ్ ప్లాన్ చేశాం. మనం హరీష్ గారితో రూమ్కి వెళ్తున్నాం. నో 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 నో, నేను రాను. నాకు ఇలాంటివి అస్సలు వచ్చు. అయినా మమ్మీకి తెలిస్తే చంపేస్తుంది. నీకు విషయం తెలుసా? అమ్మ నీతో ఫ్రెండ్షిప్ చేద్దాం ఎప్పుడో చెప్పింది, కానీ నేనే మనం అందరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కదా అని కంటిన్యూ చేస్తున్నా. అవన్నీ నాకు తెలుసు కానీ హరీష్ గారు నా బర్త్డే కూడా లాస్ట్ టైం వెళ్ళాను అని ప్లాన్ చేశాను. చాలా ఎంజాయ్ చేశాను. నేను పట్ల అమ్మ వాళ్ళు అన్నీ మిస్ చేసుకుంటున్నాను. నా లైఫ్లో అన్నీ మిస్ చేసుకుంటూ పోతే లైఫ్లో చాలా సాధించాక లైఫే మిస్ అయిపోయి బాధపడాల్సి వస్తున్నాను. అందుకే ఈసారి నేను బుద్ధి లేదే లేదు. వద్దురా, క్లాస్ మిస్ అవుతావురా. మళ్ళీ క్లాస్ వద్దురా. ఆటో अच्छा हाँ कल भी बंद है। अच्छा अच्छा मजे जाए वलीमा मल्लापुर में रात को भी ना हो। हाँ रात को मजे यहाँ फंक्शन है, दूसरे जाएंगे। हाँ अच्छा क्या होता है? हाँ देखो हाँ अच्छा మీరు ఏం సర్ప్రైజ్ అయిపోతున్నారు నాకు తెలుసు. సర్ప్రైజ్ ఏంటో నాకే తెలియదు, నీకేం తెలుసు? తెలుసు, కేకే కదా సర్ప్రైజ్. మీరు స్కూల్కి వెళ్ళే పిల్లలు అంటున్నావా? వీఆర్ 16+ లో. కొంచెం ఏజ్ తగ్గట్టు ఆలోచించా. అయినా ఈ డ్రెస్ ఏంటి? 2 ఫాలోవర్స్ ఇస్తావా? అంటే 2 ఫాలోవర్లు కూడా. కేక్ కదా సర్ప్రైజ్, మరేంటి? హరీష్ తీరా థ్యాంక్ యూ హరీష్, నా కోసం శివుడికి వెళ్ళి అర్చన చేయించి విభూతి తీసుకొచ్చినందుకు. అరే ముద్దు, అయినా అదెక్కడ దొరికిందా నీకు? నా బర్త్డే ప్లాన్ చేసినట్టు వీళ్ళు ప్లాన్ చేస్తాం అనుకున్నా. నో 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 నో, ఇట్స్ టూ బ్యాడ్. రే వంశీ, నువ్వు కూడా స్టోర్లో మాట్లాడుతున్నాడురా. నథింగ్ ఇస్ రాంగ్ ఇన్ దిస్. అంటే ఇది చి 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 చి
Guys, please stop. శ్రవణ్, ఈ బర్త్డే నీకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. అరే ఎంత కష్టపడి అరేంజ్ చేసాం తెలుసా? ఒక్కసారి ట్రై చేసి చూడు శ్రవణ్, చాలా బాగుంటుంది. చచ్చాగా కనిపించే స్వర్గం ప్రతిగుండా అని చూడొచ్చు. టెలిస్కోప్ లో కనిపించే ఆ నక్షత్రాలు కళ్ళు మూసుకొని చూడొచ్చు. రెక్కలు లేకుండానే గాల్లో ఎగురుతున్నది. మర్చిపోయే మొక్కు అద్భుతంగా ఉంటుంది. శ్రవణ్, వంశీ, ఇంకా మీ ఇష్టం. ఐ కాంట్ వెయిట్ ఎనీమోర్. మనం కూడా ఒక్కసారి ట్రై చేద్దాం. వద్దురా, తప్పేమోరా. తప్పే, కానీ తప్పు కాదనిపిస్తుంది. అయినా ఎప్పుడు చేస్తామా ఏంటి? ఎప్పుడో ఒకసారి కదా. వద్దురా, తప్పురా. అరే తప్పే, కానీ తప్పదురా. పద, ఒకటేసారి ట్రై చేద్దాం. హ్యాపీ బర్త్డే శ్రవణ్. థ్యాంక్ యూ. ఓ అమ్మా, మీ కొడుకు శ్రవణ్ అక్కడ పిచ్చోడ్లాగా రోడ్ల మీద తిరుగుతున్నాడు. తొందరగా వెళ్ళమ్మా, లేకుంటే ఏదైనా అఘాయిత్యం జరగవచ్చు. సెవెన్, సెవెన్, సెవెన్. ఛ! ఈ పేరేంటి ఇంత పాతగా ఉంది? సెవెన్, వన్, రెవెన్, సెవెన్. చి, 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 చి. వన్, రెవెన్, రావణ్. Yes! ఇక నుంచి నా పేరు రావణ్. రావణ్. ఇదేంటి పాకెట్ లో? మార్క్స్ 50, ఫిజిక్స్ 20, కెమిస్ట్రీ 10, తెలుగు 10, 10, 10, 10, 10. గ్రేట్, వెరీ గ్రేట్, వెరీ గ్రేట్. ఏంటి ఏంటి ఎడల్లో ఉన్నాను. ఇసుక ఇసుక, ఎటు చూసినా ఇసుక. ఎండ, కాళ్ళు కాలిపోతున్నాయి, కాళ్ళు కాలిపోతున్నాయి. డౌన్ డౌన్ డౌన్. నీళ్ళు కావాలి, నీళ్ళు కావాలి. నీళ్ళు ఎక్కడ, నీళ్ళు ఎక్కడ? ఈ ఇసుకని ఉంది, ఈ ఇసుకని పిండి నీళ్ళు తాగగా. Just a minute, deep breath. రావణ్, తక్కిన్, ఈ రోడ్డుకు రాజు నేను. నా ప్రజలెక్కడ, నా సైన్యం ఎక్కడ? నా ఏనుగులు, గుర్రాలు, బాణాలు, బల్లాలు ఎక్కడ? నా రథం ఎక్కడ? నా రథ సారథి ఎక్కడ? శత్రువులు రాజ్యాన్ని చుట్టుముట్టారు, యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. మహామంత్రి, ఇంకా పూరించు. ఎవరున్నా లేకున్నా ఈ రాజ్యం నాది, ఈ రాజ్య రక్షణ నాది. వీర మరణమైతే నా ఒక్కడిదే, అదే విజయమైతే ఈ రాజ్యం
ఇంకా నొప్పిగా ఉంది, ఇంకా నొప్పిగా ఉంది. బ్యాగెట్ 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 నాన్న, శ్రవణ్, 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 ఏంటి నాన్న ఇక్కడ పడిపోయావు? నాన్న, ఏంట్రా? రక్తం ఏంట్రా? అమ్మ, అమ్మ చూడురా, అమ్మ నా చెల్లురా బంగారు, ఒక్కసారి అన్నయ్య చచ్చిపోయాడమ్మా. అయ్యో అయ్యో, 10 ఏళ్ళకే నీకు 100 ఏళ్ళు నిండిపోయా శ్రావణ్. అయ్యో నా బంగారం, నా బంగారం బంగారం అని పెంచుకున్నాను కదరా. అయ్యో నాకు ఈ కడుపు కోత మిగిలిందా? అయ్యో శ్రావణ్, అయ్యో ఒక్కసారి రా, అమ్మ నా చూడురా, అమ్మ చూడురా శ్రావణ్. మార్కులు తక్కువ వస్తున్నప్పుడే చూసుకోవాల్సిందిరా. నువ్వు చచ్చిపోయి నన్ను వదిలేసావు. నేను ఫెయిల్ అయిపోయా. అయ్యో శ్రావణ్, అంత పదహారు బంగారం లాంటి జీవితం బూడిద చేసుకున్నావురా, బూడిద చేసుకున్నా. నీ బూడిదని మీ నాన్నకి ఏ సమాధానం చెప్పారు? అక్కడ రోజు పూజ చేసి నీకు ఆరాధించేవాడే ఈ రోజు వాడే ఆరతిగా తీసుకొని రావాలి. అయ్యో ఏం కాదు. అమ్మా, అన్నయ్య మనకి ఇంకా లేడమ్మా. అయ్యో శ్రావణ్, కలెక్టర్ అయి దేశ సేవ చేస్తా అని ఇలా రోడ్డు మీద పడిపోయావేంట్రా శ్రావణ్? అయ్యో శ్రావణ్, అయ్యో శ్రావణ్, అయ్యో 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 శ్రావణ్. స్వాగతం, సుస్వాగతం. తెలుసుకుందాం రా కార్యక్రమం కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులందరికీ సుస్వాగతం. ఈరోజు మన కార్యక్రమంలో మీరు తెలుసుకోబోతున్నారు 1933 అండ్ 14446 గురించి. అరే ఆగండి, అప్పుడే రిమోట్ పట్టుకున్నారండి. 1933 అంటే అదేదో చరిత్రకు సంబంధించిన విషయం అంటున్నారా ఏంటి? అబ్బే కాదండి. 14446 అంటే అదేదో లెక్కలకు సంబంధించిన విషయం అనుకుంటున్నారా ఏంటి? అబ్బే అస్సలు కాదండి. ఇంకా ఆలస్యం చేయకుండా అవేంటో తెలుసుకున్నారు రండి. మానస్ మాదక్ పదార్థ్ నిషేధ్ కేంద్ర, యాంటీ డ్రగ్ ఇంటెలిజెన్స్ సెంటర్. ఇది భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారు ఇంకా మత్తు పదార్థాల నియంత్రణ కార్యాలయం వారు మొదలు పెట్టినటువంటి నేషనల్ నార్కోటిక్స్ హెల్ప్ లైన్ పోర్టల్. ఈ పోర్టల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలలో మత్తు పదార్థాలకు సంబంధించిన సమస్యలను రిపోర్ట్ చేసే విధంగా, ఇంకా మత్తు పదార్థాలకు బానిసైన వ్యక్తులకు
కావలసిన సహాయాన్ని అడిగే విధంగా అవగాహన పెంచడం. ప్రతి పౌరుడు మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారాన్ని 24 గంటలు ఈ పోర్టల్లో రిపోర్ట్ చేయవచ్చు. వీరేంటి అన్నీ చెప్తున్నాడు కానీ అసలైన విషయం చెప్పట్లేదనుకుంటున్నారా ఏంటి? నాకు తెలుసండి, వస్తున్నా, అక్కడికే వస్తున్నా. మీ వివరాలు ఇంకా మీరిచ్చే సమాచారం అన్నీ కూడా గోప్యంగా ఉంచబడతాయి, సరేనా? అరే ఆగండి, మళ్ళీ రిమోట్ పట్టుకున్నారేంటి? ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలండి మీకు. అదేంటంటే మీ ప్రియమైన వారికి మత్తు పదార్థాల వ్యసనాన్ని అధిగమించడం కోసం కావలసిన కౌన్సిలింగ్ మరియు పునరావాస మద్దతు కోసం మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ నషాముక్త్ భారత అభియాన్ టోల్ ఫ్రీ నెంబర్ 1446కి సంప్రదించండి. ఏమన్నా మిమ్మల్ని నెంబర్లు గుర్తున్నాయి కదా? మానస్ నేషనల్ నార్కోటిక్స్ హెల్ప్ లైన్ పోర్టల్ 1933 and don't hesitate to take help on drug de-addiction 14446. మళ్ళీ కలుద్దాం, తెలుసుకుందాం నా ప్రోగ్రాంలో మరో కొత్త విషయంతో. ఇప్పుడు తీసుకోండి రిమోట్, మార్చుకోండి ఛానల్. ఇప్పుడు మార్చాల్సింది ఛానల్ కాదు, ఇలా జీవితాలు. 14446. हेलो। ఫర్ ఇంగ్లీష్ ప్రెస్ 1, హిందీ के लिए 2 दबाए, తెలుగులో మాట్లాడుటకు 3 నొక్కండి. 3. నషాముక్త్ భారత్ అభియాన్కు కాల్ చేసినందుకు ధన్యవాదములు. మేము మీకు ఏ విధంగా సహాయపడగలము? మా అన్నయ్య శ్రవణ్ మత్తు పదార్థాలు వాడుతూ వారికి బానిసయ్యి చనిపోయాడు. ఇప్పుడు మా అన్నయ్య స్నేహితుడు వంశీ ఇంకా హరీష్ల పరిస్థితి కూడా చాలా దయనీయంగా ఉంది. మీరే ఎలాగైనా వాళ్ళు మళ్ళీ సాధారణంగా మార్చాలి. నషాముక్త్ భారత్ సంప్రదించినందుకు ధన్యవాదములు. మీరు కోరుకున్న సహాయం తప్పక అందుతుంది. థ్యాంక్ యూ. Take the tablet. Relax. చాలా పెద్ద తప్పు చేశాను, మమ్మల్ని క్షమించమ్మా. అమ్మ, శ్రవణ్ చనిపోవడానికి నేనే కాదు, వీలైతే మమ్మల్ని క్షమించండి. ఏం చేస్తారు నాయన, అంతా విధిరాత. మీరైనా కోలుకొని మళ్ళీ మామూలు మనుషులయ్యారు. మీ తప్పు మీరు తెలుసుకున్నారు, అదే సంతోషం. వాళ్ళ నాన్న రాణా ప్రతాప్ బోర్డర్లో యుద్ధం చేస్తూ ప్రాణత్యాగం చేశారు.
చావడానికి నాకు బాధ లేదు. ఎందుకంటే ఆ చావుకి, ఆ మరణానికి ఒక అర్థం, పరమార్థం ఉన్నది. దేశం కోసం చనిపోయిన గర్వం, గౌరవం ఉన్నాయి. కానీ వీడి చావుకి ఏ అర్థం లేకుండా పోయింది. వీడి చావుకే అర్థం లేకుండా పోయింది. ఇక్కడ నుండి జాగ్రత్తగా ఉన్నట్టు. నేను కాలేజ్కి వెళ్ళొస్తాను. ఇంకా కావాలి. చూద్దాం. ఉన్నాయా? ఇక్కడే ఉంది, 10 నిమిషాలు వస్తాను. హలో, నేను సర్దార్పేట బస్ స్టాప్లో ఓ వ్యక్తి డ్రగ్స్ అమ్ముతున్నాడు. 10 నిమిషాలు మళ్ళీ వస్తాడు. వెంటనే వస్తే పట్టుకోవచ్చు. విజయ్ చాలా గొప్ప పని చేశావు. థ్యాంక్ యూ. చాలా గొప్ప పని చేసావు నాన్న. అమ్మ, 15 15 ఇప్పటికి 15 మంది డ్రగ్స్ అమ్మే వాళ్ళని పోలీసులకు పట్టించారు. అబ్బో నా బంగారం. నా ప్రియమైన మిత్రులారా, నా దేశాన్ని మాదక ద్రవ్యాల రహితంగా మార్చడానికి నా శక్తి మేరకు నేను చేయగలిగిందంతా చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. యాజ్ ఏ మదర్ శాలిని, కొడుకుగా శ్రవణ్ స్నేహితులుగా వంశీ, హరీష్, డాక్టర్ మరియు డ్రగ్ సెల్లర్గా వైభవ్, న్యూస్ రీడర్ మరియు పోలీస్గా నితిన్, అండ్ అవర్ టెక్నికల్ టీమ్ పన్నాలాల్ అండ్ సామమూర్తి. Writer, director and actor, Mr. Vijay Kumar. Thank you. Thanks a lot.